హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ తోటకూర గోంగూర పప్పు. ఈ తోటకూర గోంగూర క్రేజీ కాంబినేషన్. ఒక్కసారి చేశారంటే మళ్ళీ వదిలితే ఒట్టు, అంత టేస్టీగా ఉంటుంది ఈ పప్పు. రైస్, రాగి సంగటి, ఇడ్లీ, దోశ, రోటీస్ అన్నిటికీ బాగుంటుంది ఈ తోటకూర గోంగూర పప్పు. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. మొదట నెల్లికాయ సైజ్ చింతపండు 100 ml వాటర్లో నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. ఓ కుక్కర్ తీసుకొని 1 కప్పు కందిపప్పు అంటే 150 గ్రాములు కందిపప్పు, 1 మీడియం సైజ్ ఆనియన్ తరుగు, 1 కప్పు పచ్చిమిర్చి తరుగు, 1 కప్పు టొమాటో తరుగు, 150 గ్రాములు బాగా కడిగి సన్నగా కట్ చేసుకున్న తోటకూర, 150 గ్రాములు బాగా కడిగి సన్నగా కట్ చేసుకున్న గోంగూర యాడ్ చేసుకొని 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకొని 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి 8 నుండి 10 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ పూర్తిగా చల్లారిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో మెత్తగా ఉడికించిన తర్వాత నానబెట్టుకున్న చింతపండు యాడ్ చేసుకొని తగినంత ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో మెత్తగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఎనుపుకొని పక్కన ఉంచుకోవాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. తర్వాత స్టవ్ వెలిగించి తాలింపు బాణలు పెట్టుకుని 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని ఆవాలు చిట్లే వరకు, మినపప్పు రంగు మారే వరకు అలాగే ఉంచుకొని తుంచుకున్న 2 ఎండుమిర్చి అందులో వేసుకొని చిన్న సైజ్ ఉల్లిపాయ తరుగు, 8 వెల్లుల్లిపాయ దంచుకొని తాలింపులో వేసుకొని ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని ఓరెమ్మ కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పప్పులో తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని నానబెట్టిన చింతపండు ఆ నీళ్లు అందులో పోసుకొని రుచి చూసి ఉప్పు చూసుకొని 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించి 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తోటకూర గోంగూర పప్పుని ఎంజాయ్ చేయండి. ఒక్కసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.